ఏమి ఆటో ఈ ఏరియా నుంచే వెళ్ళింది కదా? అవునే, ఇదే రూట్లో వెళ్ళాం, కానీ ఆటోలో నుంచి పడే ఛాన్సే లేదు. మరి ఆటోలోనూ లేక ఆటో నుంచి బయట పడక ఎక్కడికి పోయినట్టే? అదే నాకు అర్థం కావడం లేదే. పోయిన సర్టిఫికెట్స్ అన్ని తిరిగి సంపాదించాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలి. అవి ఎప్పటికొస్తాయో తెలీదు. సరే, టెన్షన్ పడకు, వెతుకుతున్నాం కదా, దొరుకుతాయిలే. ఇంటి దగ్గర నుంచి సురేష్ గారు ఆఫీస్ వరకు వెతికినా ఎక్కడా సర్టిఫికెట్స్ గురించి తెలియలేదంటే ఎవరో ఒకరికి దొరుకుంటాయి. సో పోలీస్ కేసు పెట్టడం తప్ప వేరే రూట్ కనిపించడం లేదు. ఇప్పుడే వెళ్ళి పోలీస్ కేసు పెడదాం. బాబు, మామిడి పళ్ళు ఎంత? కేజీ 150 రూపాయలు. 1 కిలో ఇవ్వు బాబు. అలాగే. ఛా, వయసుతో పాటు మతిమరుపు కూడా పెరిగిపోతోంది. కళ్ళజోడు లేకపోతే అంతా అలికినట్టుగా కనిపిస్తోంది. ఇదిగో బాబు, నాకు కళ్ళజోడు లేదు, సరిగ్గా కనిపించదు. ఇది ఏ నోటు? ఓహో, ఈ ముసలోడికి కళ్ళు కనిపించవు అనుకుంటా. 500ని 100 అంటే సరిపోలా? ఇది 100 రూపాయల నోట్ పెద్ద ఆయన. ఆహా, ఇది ఇది కూడా 100 రూపాయల నోటే. ఆహా, అయితే నువ్వు 150 రూపాయలు తీసుకొని నాకు 50 రూపాయలు ఇవ్వు. అలాగే. ఇదిగో పెద్ద ఆయన. ఎవరండి మీరు? చేతిలో డబ్బులు లాక్కున్నారు. ఈ పెద్ద ఆయనకి మనవరాల్ని. అమ్మా మైథిలి, నువ్వా? అవును తాతయ్య, నేనే. నువ్వు ఈ షాప్ అతనికి ఇచ్చింది 100 రూపాయల నోటు కాదు, 500 రూపాయల నోటు. హా? 500 ఏంటండి? 100 రూపాయల నోటే ఆయన ఇచ్చింది. చూడు, వయసులో నాకన్నా పెద్దోడువని ఆగిపోయాను, లేదంటే చెంప పగలగొట్టుంటేదాన్ని. మర్యాదగా ఆయన దగ్గర తీసుకున్న డబ్బులకి చిల్లరివ్వు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఓయ్, నువ్వు 500 రూపాయల నోట్ తీసుకుని 100 రూపాయలని చెప్పడం వీడియో తీసాం. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఈ వీడియో తీసుకెళ్లి పోలీసులకు చూపిస్తాం. అమ్మా 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 అమ్మా, ఇంకోసారి ఇలాంటి పని చేయనమ్మా. తప్పు అయిపోయిందమ్మా, నన్ను క్షమించండి అమ్మా. ఇప్పుడే ఇచ్చేస్తానమ్మా. ఇవి కూడా పెద్దయ్యా మీ డబ్బులు. ఇప్పుడు చిల్లరిస్తాను. ఇవ్వండి. ఇంకొకసారి ఇలా ఎవరినైనా మోసం చేసావో ఇంకెవరిని చేయనమ్మా, చేయను. తాతయ్యను మోసం చేశారు అనేసరికి మనవరాలికి బాగా కోపం వచ్చినట్టుంది. మరి నా కంటి ముందే మా తాతయ్యని మోసం చేస్తే ఎలా ఊరుకుంటాను? నా బంగారు తల్లి, ఆ రోజు ఇంతే దేవతలాగా వచ్చి నా కూతుర్ని కాపాడావు. ఏ జన్మలో రుణానుబంధమో, నాకు కష్టం వచ్చిన ప్రతిసారి నువ్వే తోడుగా ఉంటున్నావు. అవును, ఇక్కడికెందుకు వచ్చావు తల్లి? నా సర్టిఫికెట్స్ పోయాయి తాతయ్య. అయ్యయ్యో, సర్టిఫికేట్లు ఎక్కడ పోయాయమ్మా?
తెలియదు తాతయ్య. వాటిని వెతుక్కుంటూనే వచ్చాను. సర్టిఫికెట్స్ పోవడం వల్ల నాకు వచ్చే ఉద్యోగం కూడా పోయింది తాతయ్య. వచ్చే ఉద్యోగం ఏంటి? ఉన్న ఉద్యోగం ఏమైందమ్మా? ఆ ఉద్యోగం పోవడం వల్లే కొత్త ఉద్యోగం వెతుకుతున్నాను తాతయ్య. అసలు ఆ ఉద్యోగం ఎందుకు పోయిందమ్మా? నిన్ను నమ్మి స్ట్రాంగ్ రూమ్ తాళం ఇస్తే ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా తాళం పోయిందని చెప్పి ఈజీగా చెప్తావా? ఈ రోజుతో నీ ఉద్యోగం పోయినట్టే. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అయ్యో భగవంతుడా, అయిన వాళ్ళని పోగొట్టుకుని నేను బాధపడుతుంటే ఉద్యోగం పోగొట్టుకొని నువ్వు బాధపడుతున్నావన్నమాట. అవును తాతయ్య, ఉద్యోగం ఉంటేనే మా కుటుంబాన్ని పోషించలేక చాలా బాధలు పడుతున్నాను. అలాంటిది ఉద్యోగం లేకపోతే ఎంత కష్టమో నాకు మాత్రమే తెలుసు. భలే దానివమ్మా, ఈ తాతయ్యున్నాడన్న విషయం మర్చిపోయావా? నీ సర్టిఫికేట్స్ దొరకగానే ఒక్క మాట చెప్పు, నీ చదువుకి నీ టాలెంట్కి తగ్గ ఉద్యోగం నేనిప్పిస్తానమ్మా. అవునమ్మా. నిజమా తాతయ్య? ఏంటి, ఈ తాతయ్య ముసలివాళ్ళైపోయాళ్లే ఏ ఉద్యోగం ఇప్పిస్తాడు అనుకుంటున్నావా? నువ్వు ఊహించిన దానికంటే పెద్ద ఉద్యోగం ఇప్పిస్తాను. చాలా థ్యాంక్స్ తాతయ్య. సర్టిఫికెట్స్ దొరకగానే మీకు చెప్తానే. చెప్తాను కాదు, సర్టిఫికేట్స్ దొరకగానే ముందుగా నన్నే కలవాలి. అలాగే తాతయ్య, మిమ్మల్నే కలుస్తాను. అలాగేనమ్మా. అన్నట్టు మీకొక మాట చెప్పాలి తాతయ్య. ఏంటమ్మా అది? మన అనుకున్న వాళ్ళు మనకి దగ్గర అవ్వాలంటే మనం వాళ్ళకి దగ్గరగా ఉండాలి. అప్పుడే మనం చేసిన తప్పుల్ని, మనలో ఉన్న లోపాల్ని మర్చిపోయి మన వాళ్ళు మనకి దగ్గర అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాదన్న వాళ్ళకి దూరంగా ఉంటే ఆ దూరం మరింత పెరుగుతుంది, శాశ్వతంగా ఇద్దరిని దూరం చేస్తుంది. నా మాట విని మీ కుటుంబానికి సాధ్యమైనంత దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. అప్పుడైనా వాళ్ళ మనసులో మారి మీ మీద అభిమానం పెరగచ్చు, లేదా మీ మీద జాలితో అయినా మీకు దగ్గర కావచ్చు. ఏమంటారు తాతయ్య? నిజమేనమ్మా, నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం. వాళ్ళకి దూరంగా ఉండి తప్పు చేశానేమో అని ఇప్పుడు నాకు అనిపిస్తోంది. దీని గురించి బాగా ఆలోచిస్తాను, ఒక నిర్ణయం తీసుకుంటాను. ఆ నిర్ణయం తీసుకున్నాక నిన్నే కలుస్తాను. అలాగే తాతయ్య, మీరు తీసుకునే నిర్ణయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వస్తాను తాతయ్య. అలాగే తల్లి. పదవే. బాయ్ అమ్మా, ఉంటాను. ఏమండి, మైథిలి వచ్చింది. అమ్మా మైథిలి, వచ్చేసావా తల్లి? ఎంత పొద్దెక్కినా రాకపోయేసరికి మేం కొంచెం కంగారు పడ్డామమ్మా. వెళ్ళి చేతులు కడుక్కో, అందరం కలిసి భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి, నేను తర్వాత తింటాను. అవును, వెళ్ళిన పని ఏమైంది? ఉద్యోగం వచ్చిందా? రాలేదమ్మా. ఏమే, నీ ఫ్రెండ్ రికమెండ్ చేశాడు అన్నావు కదా, అయినా ఉద్యోగం రాలేదా? రాలేదు. అదేంటక్క, నువ్వు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సింగిల్ అటెంప్ట్లో సెలెక్ట్ అవుతావు కదా, అలాంటిది నీకు ఉద్యోగం రాకపోవడం ఏంటి? సర్టిఫికెట్స్ ఉంటే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేది. బ్యాడ్ లక్, నా సర్టిఫికెట్స్ పోయాయి.
అందుకే రాలేదు. ఏంటమ్మా సర్టిఫికెట్లు పోయాయా? అవును నాన్న, పొద్దున్న వెళ్ళేటప్పుడు ఉన్నాయి. తీరా ఆఫీస్లోకి వెళ్ళాక చూస్తే ఫైల్లో సర్టిఫికెట్స్ లేవు నాన్న. ఎక్కడ పోయాయి? ఓరి భగవంతుడా, ఎంత నిర్లక్ష్యంగా ఇలా ఉన్నావే. సర్టిఫికెట్లు లేకపోతే ఉద్యోగం రాదు, ఉద్యోగం రాకపోతే మన బతుకులన్నీ వీధిన పడతాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? పోయిన సర్టిఫికెట్లు ఎలా తేవాలి? అమ్మా, కాలేజీకి వెళ్ళి అప్లై చేస్తే సర్టిఫికెట్స్ మళ్ళీ వచ్చేస్తాయమ్మా. నువ్వేం టెన్షన్ పడకు. ఎప్పుడు అప్లై చేయాలి? అవన్నీ ఎప్పుడు రావాలి? ఎప్పుడు మైదులు ఉద్యోగం చేయాలి? లాభం లేదు. రేపటి నుంచి నేను కూడా ఏదో ఒక ఉద్యోగం వెతుక్కుంటాను. అప్పుడే కుటుంబాన్ని పోషించుకోగలుగుతాం. లేదంటే చాలా ఇబ్బందులు పడాలి. నాన్న, నేనుండగానే ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది నాన్న? ఎలా అయినా సరే సర్టిఫికెట్స్ వెతికి పట్టుకుంటాను. ఖచ్చితంగా ఉద్యోగం సంపాదిస్తాను. నువ్వు మాత్రం పని చేయడానికి వీల్లేదు నాన్న. చేస్తే తప్పే ఉందే. కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎంతమంది మగవాళ్ళు కష్టపడట్లేదు? మీ నాన్న కూడా అంతే. అమ్మా, నాన్నకి కాళ్ళు తిన్నగా ఉన్నట్టయితే నేను మాత్రం వద్దంటానా? నాన్న నడవడమే కష్టం, అలాంటిది ఆ కాళ్ళతో ఎలా పనిచేస్తారమ్మా? ఏ జన్మలోనూ నిన్ను కని వదిలేసి ఉంటానమ్మా. అందుకే ఈ జన్మలో నా కూతురులాగా వచ్చావు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? కూతురుగా రావడం ఏంటి? పైగా పోయిన జన్మలో కని వదిలేస్తే రావడం ఏంటి నాన్న? నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. బిడ్డ ముందు నిజాలన్నీ బయట పెట్టేలా ఉన్నానే. ఏ జన్మలోనో నాకు అమ్మవి, ఆ రుణం తీరక, ఆ ప్రేమ చావక ఈ జన్మలో నా కూతుర్లా వచ్చావన్నానమ్మా. అంతే. ఓ, అలా అన్నారా? అలా అనకపోతే ఇంకెలా అంటారే? పో, వెళ్ళి చేతులు కడుక్కొని రాపో, భోజనం వడ్డిస్తాను. వెళ్ళమ్మా. అలాగే అమ్మా. ఏం చేయమంటావు? అనుకోకుండా వచ్చేసింది. తాతయ్య గారు చేస్తున్నారు. హలో తాతయ్య. అమ్మా మైథిలి, ఎక్కడున్నావమ్మా? ఇప్పుడే ఇంటికి వచ్చాను తాతయ్య. అలాగా, నువ్వు నన్ను కలిసి వెళ్ళిన దగ్గర నుంచి నువ్వు చెప్పిన మాటల గురించి ఆలోచించానమ్మా. దాంతో నా ప్రశ్నకి సమాధానం దొరికిందమ్మా. ఏంటి తాతయ్య మీరనేది? అవునమ్మా, నువ్వు చెప్పింది అక్షరాలా నిజం అనిపించింది. మనుషులకు దగ్గరగా ఉంటే ప్రేమలు దగ్గరవుతాయి, మనుషులకు దూరంగా ఉంటే ప్రేమలు దూరం అవుతాయి అని నువ్వు చెప్పావు కదా. ఆ మాటల్లో అక్షరాలా నిజం ఉందమ్మా. కంటి ముందు కనబడుతూ ఉంటే మా జానకి ఈరోజు కాకపోయినా రేపైనా నా మీద జాలి పడుతుంది. ఏదో ఒకరోజు నన్ను క్షమిస్తుంది, మళ్ళీ నా కుటుంబంలోకి నన్ను ఆహ్వానిస్తుంది. అదే దూరంగా ఉంటే పోయినవాడెలాగూ పోయాళ్లే అని జ్ఞాపకాల్లో నుంచి తీసేస్తుంది.
అందుకే నేనొక నిర్ణయానికొచ్చానమ్మా. ఏంటి తాతయ్య అది? ఇక నుంచి సాధ్యమైనంత వరకు ప్రతిరోజు జానకికి కనిపించడానికే ప్రయత్నిస్తానమ్మా. సూపర్ తాతయ్య, మంచి డెసిషన్ తీసుకున్నారు. రేపటి నుంచి సాధ్యమైనప్పుడల్లా ఆవిడికి కనపడుతూ ఉండండి. ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఆవిడ మనసు మెత్తబడుతుంది. మా తాతయ్యని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది. నా బంగారు తల్లి, నీ నోటి పుణ్యాన నా కుటుంబానికి దగ్గరైతే నాకంతకన్నా అదృష్టం ఏముందమ్మా. అన్నట్టు నాదో చిన్న రిక్వెస్ట్ అమ్మా. భలేవాడు తాతయ్య, మీరేం అడగాలనుకున్నా నిరభ్యంతరంగా అడగచ్చు. ఏమీ లేదమ్మా. నా భార్య కనిపించాలంటే నువ్వు మా ఇంటి ముందే ఉన్నావు కదా. ప్రతిరోజు మీ ఇంటికి నేను రావాల్సుంటుంది. అలా నేను రావడం వల్ల మీ ఇంట్లో వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు కదా. భలే అన్నావు తాతయ్య. మా ఇంటికి రావడానికి నాకేంటి అభ్యంతరం? మీరు సంతోషంగా రావచ్చు. అంతేకాదు, మీ ఇష్టం వచ్చినన్ని రోజులు మా ఇంట్లోనే ఉండొచ్చు. సరేనా? చాలా సంతోషం అమ్మా. ఆ దేవుడు నాకు మనవరాల్ని ఎందుకు ఇవ్వలేదా అనుకున్నాను. నీలాంటి మనవరాలు నాకు కలుస్తుందనేమో ఆ దేవుడు నాకు మనవరాల్నివ్వలేదు. నేనెప్పటికీ మీ మనవరాలనే తాతయ్య. అవునమ్మా, నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన మనవరాలివి. సరేనమ్మా, మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగే తాతయ్య. ఎవరినమ్మా తాతయ్య తాతయ్య అని మాట్లాడుతున్నావు? ఎవరైనా? నేను రామయ్య తాతని కలిశానని చెప్తే ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదు అని ఫీల్ అవుతారు. లేదా గతంలో ఏమైనా జరిగుంటే టెన్షన్ పడి భయపడతారు. ఈ నిజం నాన్నకి చెప్పకపోవడమే మంచిది. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య నాన్న, ఆయనతో మాట్లాడుతున్నాను. అలాగా. ఇప్పటికే ఆలస్యమైంది, త్వరగా రామ్మ, భోంచేద్దాం. సరే నాన్న. గుడ్ మార్నింగ్ మైథిలి గారు. గుడ్ మార్నింగ్. ఏంటండి అంత డల్గా ఉన్నారు? ఓ, సర్టిఫికెట్స్ దొరకలేదనా? లేదండి, ఎక్కడైనా పడిపోయాయేమో అని ఊరంతా వెతికాను, కానీ ఎక్కడ దొరకలేదు. డోంట్ వరీ అండి, ఆల్రెడీ నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఆ ఎస్ఐ గారు నాకు బాగా తెలుసు. సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫార్మ్ చేశారు. త్వరలోనే మీ సర్టిఫికెట్స్ మీకు దొరుకుతాయి. చాలా థ్యాంక్స్ అండి. నా కోసం ఇంత టైం స్పెండ్ చేశారంటే మీది ఎంత హెల్పింగ్ నేచర్ అర్థమవుతుంది. అయ్యో, అయ్యో, ఏమైందండి?
కంట్లో ఏదో నలగబడినట్టుందండి. అయ్యో అలాగా ఏది నన్ను చూడనివ్వండి. పర్వాలేదండి. అయ్యో కన్ను అలా నలపకండి, ఒక్క నిమిషం నన్ను చూడనివ్వండి. నలక పోయిందా? అయ్యో ఒక్క నిమిషం నేను చూస్తాను ఒక్క నిమిషం.